హలో ఫ్రెండ్స్, నేను రాజు. సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారాల్ని ఎంత వికృతంగా చేస్తున్నారు అని చెప్పడానికి ఒక వీడియోను నేను మీ ముందుకు తీసుకొచ్చాను. సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్న వీడియో మొన్న గద్దర్ అవార్డు ఫంక్షన్లో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వస్తున్నప్పుడు ఎవరూ నిలబడలేదు, కనీసం ముఖ్యమంత్రిగా కూడా మీరు గుర్తించట్లేదా, ఆయన వచ్చినప్పుడు ఎవరు కూడా నిలబడలేదు, ఆయనను గౌరవించలేదు, కనీసం ఆయనను పలకరించలేదు, ఆయన వచ్చి అలా కూర్చున్నాడు, పక్కనే ఉన్న చిరంజీవి అయితే అసలు రేవంత్ రెడ్డిని పట్టించుకోలేదు, చిరంజీవికి మర్యాద తెలియదు అంటూ కొంతమంది దారుణంగా ఆ వీడియోని ట్రోల్ చేస్తున్నారు. పాపం నిజం తెలియని రేవంత్ రెడ్డి అభిమానులు కానీ సామాన్య ప్రజలు కానీ తెలంగాణ ముఖ్యమంత్రి వర్యులు వచ్చినా కూడా కనీసం లేచి పలకరించే సంస్కారం కూడా అక్కడున్న పెద్దలకు లేదా అంటూ చాలా మంది విస్తుపోతున్నారు ఆ వీడియో చూసిన తర్వాత. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఆ వీడియో ప్లే చేసిన తర్వాత అసలు వీడియోని మీకు నేను ప్లే చేస్తాను. ఒకసారి ఫస్ట్ ఈ వైరల్ అవుతున్న వీడియో మీరు చూడండి. చూశారు కదా, ఈ వీడియోలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వస్తున్నప్పుడు అక్కడ ఉన్నటువంటి ఎవరు కూడా ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు కానీ, అదేవిధంగా ఆ పక్కనే ఉన్నటువంటి చిరంజీవి గారు కానీ, దిల్రాజ్ కానీ, చిరంజీవి గారు సతీమణి కానీ, ఆ వెనకాల ఉన్న ఎవ్వరు కూడా లేచి నిలబడలేదు. ఈ వీడియోను సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు. దీన్ని బట్టి జనాలకు అర్థమయ్యేది ఏంటి, అరే నిజంగానే ముఖ్యమంత్రి వచ్చినా కూడా కనీసం మర్యాద కూడా ఇవ్వరా, అంత స్థాయి ఉన్న వ్యక్తి వచ్చినప్పుడు, ఒక తెలంగాణకు ముఖ్యమంత్రి వచ్చినప్పుడు మీరు నిలబడలేక ఆయనకు గౌరవం ఇవ్వరా అని చెప్పేసి కామన్గా చూసే ఎప్పటికైనా సామాన్య ప్రేక్షకుడితో మొదలు పెడితే ఎవరికైనా కూడా బాధిస్తుంది. ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారిని అభిమానించే వాళ్ళకైతే మంట పుడుతుంది. కానీ ఇది తప్పుడు ప్రచారం. వాస్తవమైనటువంటి వీడియో ఏంటంటే, రేవంత్ రెడ్డి గారు ఆ సభా వేదికకు వచ్చేటప్పుడు అక్కడ ఉన్నటువంటి ప్రముఖులంతా, సెలబ్రిటీలంతా డిప్యూటీ సీఎంతో పాటు అంటే బట్టి విక్రమార్క గారితో పాటు ఆ పక్కనే ఉన్నటువంటి మెగాస్టార్ చిరంజీవి గారు, ఆయన సతీమణి, అక్కడున్న వాళ్ళందరూ కూడా రేవంత్ రెడ్డి గారు వచ్చేటప్పుడు నిలబడ్డారు. రేవంత్ రెడ్డి గారు అందరినీ పలకరించుకుంటూ అక్కడికి వచ్చాడు. వచ్చిన తర్వాత చిరంజీవి గారిని కౌగిలించుకున్నారు. ఆ తర్వాత ఇద్దరు పక్కపక్కనే కూర్చొని మాట్లాడుకున్నారు. ఆ ఒరిజినల్ వీడియో ఇప్పుడు ప్లే చేస్తా, మీరు చూడండి. రేవంత్ రెడ్డి గారు ఆ ఫంక్షన్కి వచ్చినప్పుడు అక్కడున్న వాళ్ళందరూ లేచి నిలబడ్డారు. అందరినీ ఆయన పలకరించుకుంటూ వెళ్ళారు. చిరంజీవి గారి దగ్గరికి వచ్చారు. అంతా మీరు చూశారు. అయితే ఆ వీడియో ఏదైతే వైరల్ చేస్తున్న వీడియో ఉంది కదా, అది రేవంత్ రెడ్డి గారు సభా వేదిక పైకి వెళ్ళి అక్కడ అవార్డు ఇచ్చి ఆ తర్వాత కిందికి దిగి వస్తున్నప్పుడు సంబంధించినటువంటి వీడియో. మామూలుగా ఎవరైనా ముఖ్యమంత్రి కానీ లేదంటే ఎవరైనా ప్రముఖులు ఒక ఫంక్షన్కి వచ్చినప్పుడు మొదటిసారి అక్కడికి వచ్చినప్పుడు అందరూ లేచి నిలబడతారు, గౌరవిస్తారు. అదంతా కామన్గా మనం ఎన్నో సందర్భాల్లో చూస్తున్నాం. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు వచ్చినప్పుడు కూడా అదే జరిగింది. ఆయన సభా వేదిక పైకి వెళ్ళి ఆయన మాట్లాడి అవార్డు ఇచ్చి కిందికి వస్తున్నప్పుడు జరిగిన సంఘటన అప్పుడు ఎవరు కూడా లేవలేదు. అంటే రేవంత్ రెడ్డి గారు ఎన్నిసార్లు సభా వేదిక పైకి వెళ్ళి అక్కడ అవార్డు ఇచ్చి కిందికి వచ్చిన ప్రతిసారి అందరూ లేచి నిలబడతారా? అది చాలా అతిగా అనిపించదు? ఆయన ప్రతిసారి అక్కడికి వెళ్ళి వచ్చినప్పుడల్లా నిలబడితే చాలా చండాలంగా ఉంటుంది, అతిగా కూడా ఉంటుంది. వీళ్ళు ఆ వీడియోను వైరల్ చేస్తూ అసలు నిజాన్ని దాచిపెట్టి వికృతంగా దాన్ని వైరల్ చేస్తూ కొంతమంది ఇలా తప్పుడు ప్రచారం చేస్తున్నారు. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వచ్చినా కూడా చిరంజీవి లేవడా, చిరంజీవికి మర్యాద తెలియదా, ఇదేనా చిరంజీవి సంస్కారం అంటూ ఇగో ఇలాంటి వ్యక్తులు ఆయనను ట్రోల్ చేస్తున్నారు. ఆయన మీద నీచమైన వీడియోలు చేస్తున్నారు. అసలు ఈ వీడియోని ఇలా చేసి రిలీజ్ చేసింది టీ న్యూస్ వాళ్ళు. టీ న్యూస్ వాళ్ళ టార్గెట్ ఏంటి, వాళ్ళు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి మీడియా సంస్థ కాబట్టి కావాలని వాంటెడ్గా జనాల్లో చిచ్చు పెట్టడం కోసం, రెచ్చగొట్టడానికి కోసం చేసినటువంటి ఆ వీడియోని వీళ్ళు ముందు వెనక ఆలోచించకుండా నిజంగానే రేవంత్ రెడ్డి గారు మొదటిసారి వచ్చినప్పుడు ఎవరు కూడా గౌరవించలేదా, కనీసం ఒక్కరు కూడా లేవలేదా అని చెప్పి ఆలోచించకుండా ఆ వీడియోని పెట్టి మరీ వీడియోలు చేస్తున్న మహానుభావులు, కొంతమంది మేధావులు ఇలా
అడ్డగోలుగా తప్పుడు ప్రచారం చేస్తూ శునకానందం పొందుతున్నారు. అందుకే అసలు వీడియోని మీ ముందుకు తీసుకురావాలి, అసలు విషయం మీకు చెప్పాలనే ఉద్దేశంతోనే చేసిన వీడియో.